మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. యూజువల్గా ప్రతి ఒక్కరు ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఇన్ని కష్టాలు పడ్డాము, సక్సెస్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు మీరు. సో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఇన్సల్ట్స్ డ్యూరింగ్ దిస్ ఇండస్ట్రీ ట్రయల్స్ అప్పుడు కానీ ఎనీవేర్? అంటే ఇన్సల్ట్స్ అని కాదు కానీ డిస్కరేజ్మెంట్ ఉంది. డిస్కరేజ్ చేశారు, డిస్కరేజ్ చాలా మంది చేశారు. ఇన్సల్ట్స్ అంటే నేను ఫేస్ టు ఫేస్ అయితే నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, ఆ ఛాన్స్ అయితే రాలా. బట్ బ్యాక్ ఎండ్లో మాట్లాడుకున్న వాళ్ళు బోల్ మంది ఉంటారు. రీసెంట్ టైమ్స్లో నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. అఫ్ కోర్స్ అది ప్రతి ఒక్కరి కెరియర్లో ఏదో ఒక టైంలో ఉంటుంది. నేనైతే దాన్ని పట్టించుకోను. బట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ దాని గురించి సఫర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. అండ్ నేనేంటంటే ఇంకా నా వర్క్ మీద అండ్ నేను ఏమి అచీవ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సమాధానం దొరకాలి అంతే. డెఫినెట్లీ. సో యూజువల్గా అమ్మాయిలు చాలా షాప్ ఓపెనింగ్స్కి వెళ్తారు. అసలు అమ్మాయిల్ని దాటేసి పవన్ గారు షాప్ ఓపెనింగ్ కలిసి మెలిసి వెళ్తున్నారు. ఏంటి అన్ని షాప్ ఓపెనింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ బికాస్ ఆఫ్ అంటే రితు చౌదరి గారి కోసం, లేకపోతే ఇట్స్ లైక్ ఒక్కటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు చాలామందికి మా పేరు నచ్చింది, అంటే మా ఫ్రెండ్షిప్ బాండ్ నచ్చింది. అట్ ది సేమ్ టైం రివాన్ అని చాలామంది ఎంకరేజ్ చేశారన్నమాట. అంటే వాళ్ళందరికీ కూడా మమ్మల్ని చూసినప్పుడు బాగా అనిపించింది. పేరు బాగుంది కదా, రివాన్. సో వాళ్ళందరికీ అలాగా మమ్మల్ని ఆన్ స్క్రీన్ కానీ మమ్మల్ని ఒక పేరుగా చూడడం ఇష్టం ఉన్నప్పుడు సో అది చాలా హిట్ అయింది. సో ఆబ్వియస్లీ అందరికీ నచ్చినప్పుడు ఈ షాప్ ఓపెనింగ్స్ కానీ వాట్ ఎవర్ కానీ ఒక అమ్మాయికి షాప్ ఓపెనింగ్ అయినా అబ్బాయిలు కూడా తీసుకెళ్లేది అబ్బాయిలు ఉండొచ్చు చాలామంది, లేదా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అమ్మాయిలు ఉంటారు. సో అలాగా మాకు పేరు ఎక్కువ వచ్చింది కాబట్టి మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే. సో ఫస్ట్ ఎలా అనిపించింది? అంటే ఓకే అనిపించింది, తర్వాత ఫ్రెండ్షిప్ అని అర్థమైంది. బట్ ఎవరైనా స్టార్టింగ్లో లైక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు కదా. సో అప్పుడు ఏమైనా ఫీల్ అవ్వడం జరిగిందా? నౌ వీఆర్ వెరీ మచ్ క్లియర్, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అవుతుంది, ఐల్ స్పీక్ అబౌట్ దట్ లేటర్. సో ఇప్పుడు ఏంటి, ఎలా ఉన్నింది ఆ టైంలో ఆ మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు? బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అప్పుడే చెప్పా. ఇంటర్వ్యూలో క్లియర్గా ఐ టోల్డ్, ఈవెన్ శివాజీ గారికి చెప్పాను అండ్ బయట ఇంటర్వ్యూ ఛానల్స్లో కూడా చెప్పాను. షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. మీ ఇంకా చెప్పాలంటే షీ బికమ్ మై ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్ లాగా. అట్ ది సేమ్ టైం ఒక హౌస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగే అయిపోతాం. అన్ని డేస్ ఉన్నప్పుడు పైగా ఒక మంచి ర్యాప్ మంచి బాండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 1 వీక్ మనం ట్రిప్కి వెళ్తేనే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అలాంటిది మేము 100 డేస్ వెళ్ళాం. సో ఇంకెంత బాగుంటుంది. నాట్ ఓన్లీ రీతు, మిగతా వాళ్ళలో కూడా ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. బట్ అక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మనకు ఒకళ్ళు సపోర్ట్ మ్యాండేటరీ అన్నప్పుడు ఆల్వేస్ షీఈస్ దేర్ ఫర్ మీ, ఐఎమ్ దేర్ ఫర్ హెర్ కాబట్టి సో మా బాండ్ ఇంకా డబల్ అయింది అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అంటే మీటింగ్ కలుస్తూ ఉంటారు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మేము నియర్ బైనే, జస్ట్ లెస్ దెన్ 2 kilometers. సో అంత దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో మనకు ఫ్రెండ్స్ ఉండేది చాలా తక్కువ మంది. పక్కనే ఉంటే ఇంక రెగ్యులర్గా వాళ్ళనే కదా కలుస్తాం. సో బయటకు వచ్చిన తర్వాత ఈ రూమర్స్ ఇవన్నీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళని బాధ పెడతాయి, కానీ నాకు ఇట్స్ మనం ఇండస్ట్రీకి వచ్చే ముందే చాలా చూస్తాం ఇవన్నీ కామన్ అని. లేటర్ దే విల్ అండర్స్టాండ్ అని అనుకున్నా అంతే. సో దానివల్ల చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు చేసుకోరు. సో ఇంకా వస్తుంటాయి నెగటివ్ కామెంట్స్ అబౌట్ మీ గురించి కానీ రీతు గారి గురించి? రీతుని నెగిటివ్ చేసేవాళ్ళు రీతుని నెగిటివ్ చేస్తారు, నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు నన్ను నెగిటివ్ చేస్తారు. వై చేస్తారు. సో మచ్ ఆఫ్ నెగటివిటీ రీతు గారి మీద చాలా మందికి ఉంటుంది. సో వై, ఏదైనా అంటే మీతో తను షేర్ చేసుకుంటారా ఇట్లా నెగటివిటీ ఎందుకు ఇలా వస్తుంది అనేది? లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ రీతు గారు మీ దృష్టిలో యాజ్ ఎ ఫ్రెండ్? తను ఎలా అంటే మనం మంచిగా ఉంటే తను కూడా చాలా మంచిగా ఉంటుంది. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. అఫ్ కోర్స్ పొసెసివ్నెస్ కొంచెం ఉంది, కానీ ఎవరి మీద పొసెసివ్నెస్? అంటే తను ఇష్టపడే మనిషి, తన ఫ్రెండ్ అంటే తనకే ఫ్రెండ్ ఫస్ట్ ప్రయారిటీ, అదొక్కటి. అదంటే మంచి క్వాలిటీనే కాదు, అబ్సెషన్ లాగైతే కాదుగా. అబ్సెషన్ మూవీ నేను చూడలేదు ఆ మూవీ. అవునా? చూడండి, బాగా అట్లా ఏం లేదు, పొసెసివ్. అంటే ఎట్లా అంటే తను ఏంటంటే ముఖం మీద అన్నీ అనేస్తుంది. సమ్ టైమ్ ఇట్స్ గుడ్, సమ్ టైమ్ ఇట్స్ బ్యాడ్. బట్ వెరీ నైస్ పర్సన్, కష్టపడుతుంది, ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. అంటే ఒక సింగిల్ లేడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, సో నాకు ఆ థింగ్స్ చాలా ఇష్టం అన్నమాట. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. yes డెఫినెట్లీ. అండ్ ఏంటి పొసెసివ్ అంటే ఏదైనా ఒక సిచ్యుయేషన్ చెప్తారా మాకు? బోల్డ్ అన్నీ ఉన్నాయి, దాచామంటారా? అంటే పొసెసివ్ అంటే
తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కొంచెం అలుగుద్ది. ఇచ్చారా మీరు ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి? అలా అని ఏం లేదు. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ ఆర్ నార్మల్‌గా. సో, అదొక్కటే. అది పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఈస్ నైస్ ఓన్లీ. ఓకే. అండ్ తన నెగటివిటీ ఎందుకు అవుతుంది అనేది ఆబ్వియస్లీ యాజ్ ఏ పర్సన్‌గా నాకు తెలిసినంత వరకు షీ ఈస్ నైస్ పర్సన్. ఇంకా మనిద్దరం బాగున్నప్పుడు మనిద్దరం నైస్‌గా ఉంటాం. నీకు వేరే వాళ్ళకి పడకపోవచ్చు. సో దోస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు. డెఫినెట్లీ అందులో 90% కావాలనే ఉంటుంది, రైట్? తనకున్న పాస్ట్ వాట్ ఎవర్ వాళ్ళు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అండ్ మనం అందరికీ నచ్చం ఆబ్వియస్లీ. ఇప్పుడు నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు అందరికీ నచ్చరు. మనం ఎంత తుచ్చ మానవులం, అంతేనా? అంతే. సో పీపుల్ కొంచెం నేర్చుకోవాలి ఎందుకు నెగిటివ్ చేయడం అని. బట్ అది మారదు. సో మూవీస్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి అసలు? ఆ కెరియర్ వైపు, ఆ కెరియర్ యాక్టింగ్ నాకు వచ్చు, నేను యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది? ఏంటి అంటే ఫస్ట్లో అంటే నేను ఎవరిని ఇమిటేట్ చేయాలనుకోను. ఇప్పుడు ప్రతి హీరోకి ఓన్ ఓన్ మేనరిజం ఉంటుంది. సో నేనేంటంటే నేను అలాంటిది యూనిక్గా ఇచ్చి చేయాలని. సో నేనేంటంటే ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే, ఆ క్యారెక్టర్లో నేను ఉంటే నేను ఎట్లా యాక్ట్ చేస్తాను మోస్ట్లీ అలానే చేస్తాను అనమాట. నచ్చితే హిట్, నచ్చకపోతే కొంచెం చేంజ్ చేసుకోవాలి అంతే. సో అలాగా డైరెక్ట్ మూవీస్ కాకుండా ఫస్ట్ మనం యూట్యూబ్ చేద్దాం, యూట్యూబ్లో మెల్లగా ఇంప్రూవ్ అవుదాం. సో అలా యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసా. మొహబ్బత్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ ఛానల్ డిసేబుల్ అయిపోయింది. సో ఆ మూవీ లేదు ఇప్పుడు, ప్రైవేట్లో ఉంది. అది లేదు అన్నమాట. బట్ అప్పుడు నాకు ఐ గాట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్. చాలా బాగా చేశారు, చాలా బెస్ట్ చేశారు. సో ఇట్ బూస్టెడ్ మీ. సో లేటర్ వెబ్ సిరీస్ చేయడం, ఇంకా తర్వాత ఓకే నౌ ఐ కెన్ డూ సమ్ వాట్. సో దెన్ ఒక ఆపర్చునిటీ, సావిత్రి మూవీ ఆపర్చునిటీ వచ్చింది ఆఫ్టర్ బిగ్ బాస్. అఫ్ కోర్స్ బిగ్ బాస్లో కూడా చూసుంటారు నన్ను, నేను మాట్లాడే విధానం కానీ వాట్ ఎవర్. కూల్ గై అనుకోవచ్చు, అంతేనా? కామ్ గై. కామ్ గై, ఓకే. యా కూల్గా అని కూడా అనొచ్చు. ఇంకా చెప్పాలంటే కూల్ కన్నా కామ్ గై. కొంచెం ఇంట్రోవర్టా మీరు? అంబివర్ట్. ఓకే. అవతల పర్సన్ ఎక్స్ట్రోవర్ట్ అయితే నేను ఇంట్రోవర్ట్, అవతల పర్సన్ ఇంట్రోవర్ట్ అయితే నేను ఎక్స్ట్రోవర్ట్. సో అట్లా అన్నమాట. ఇద్దరం ఎక్స్ట్రోవర్ట్ అయితే అవ్వదు. సో నేను ఫ్లెక్సిబుల్ ఉంటా కాబట్టి ఆపోజిట్ పర్సన్ ఎక్కువ మాట్లాడినప్పుడు నేను వింటా. వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటే నేను మాట్లాడతా అన్నమాట. ఓకే. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి పవన్ గారి దృష్టిలో? ఫ్రెండ్షిప్ ఏంటంటే మన గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ రెండు చూసి మనలో యాక్సెప్ట్ చేసి మనం బెటర్ అవ్వేలాగా వాళ్ళు చెప్పాలి వాట్ ఎవర్ ద థింగ్స్. అది పక్కన పెడితే ఫ్రెండ్ అంటే మనం ఏదైనా సరే ఓపెన్గా షేర్ చేసుకోగలగాలి, అది వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది వెరీ ఇంపార్టెంట్. సో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రీ ఎనీవేర్? యాక్చువల్లీ నాకు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం, వాళ్ళు ఉండరు. బట్ నాకు అలాగా కొంతమంది పోయారు కానీ స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉన్నారు. ఒక 4 members అయితే ఉన్నారు. ఓకే. బిఫోర్ చాలా ఎక్కువ షేర్ చేసుకునేవాడిని, బట్ రైట్ నౌ అంతేం షేర్ చేసుకోవట్లేదు. బికాస్ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. అదొకటి. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ మాట. రదర్ దాన్ టెల్లింగ్ మై సాడ్ మూమెంట్స్ ఎక్కువ చెప్పకుండా ఫన్నీ మూమెంట్స్ చెప్పడం, లేదంటే మేము కలిసి ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయడం, లేదా హ్యాపీ మూమెంట్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇది స్టార్ట్ చేసామన్నమాట. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎస్ అఫ్కోర్స్ దగ్గరున్న వాళ్ళతో చెప్పుకుంటే తగ్గిపోద్ది కదా. సో అలా ఎవరికి చెప్పుకోకుండా మనలో మనం బాధపడుతూ ఉంటే డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డబల్ అయ్యే ఛాన్సెస్ అంటే మనం దాని మీద ఎక్కువ మైండ్ పెడితే డబుల్ అవుతుంది. సో అందుకే అది మైండ్ ఎక్కువ పెట్టకూడదంటే వీ నీడ్ టు స్టార్ట్ ఎనీ హాబీ ఆర్ వేరే వర్క్లో బిజీ అయిపోవడం. సో నేను అలా డీవియేషన్ చూసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా ఇది కొంచెం ఉండదు. డెఫినెట్లీ. ఎందుకు చేసుకోవట్లేదు అంటే దిస్ డేస్ ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ జడ్జింగ్. ఇప్పుడు నాకు వాట్ ఎవర్ ది పర్సన్కి పడట్లేదంటే మా ఇద్దరికి పడట్లేదు. ఆ పర్సన్ నాతో మాత్రమే బ్యాడ్, మిగతా వాళ్ళతో బ్యాడ్ అని కాదు. మా ఇద్దరికి వాట్ ఎవర్ థింగ్స్ మేబీ ఈగో అవ్వచ్చు, లేదా వాళ్ళు నా దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, లేదా నేను వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల మా ఇద్దరికి గొడవైంది. సో అది ఆ పర్సన్ గుడ్డా బ్యాడ్డా లేకపోతే నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా ఎవరితో షేర్ చేసుకున్నా
వాళ్ళు నా బాధని వాళ్ళ బాధగా అర్థం చేసుకొని వాళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ దాకా ఆగిపోతే బాగుండు. ఈవెన్ నేను కూడా ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి వాళ్ళ మీద ఒక ఒపీనియన్ పాస్ అయిపోద్ది కదా. ఆ ఒపీనియన్ పాస్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు ఎంత గుడ్ అయినా ఆ గొడవ వల్ల బ్యాడ్గానే పోర్ట్రే అవుతారు. ఓకే. సో అందుకే ఐ స్టాప్డ్ షేరింగ్ దీస్ థింగ్స్ మాట. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు? ప్రెసెంట్ ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే రీతు, ఇమాన్యుల్ అన్న, రాకేష్ అన్న, అఫ్ కోర్స్ తనుజ, కళ్యాణ్, ఇంకా మిగతా వాళ్ళు తక్కువ బట్ దివ్యనికిత అండ్ రాము రాథోడ్ వీళ్ళందరూ కూడా ఎక్కువ మాట్లాడిపోయినా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ. బట్ నేను రెగ్యులర్గా ఇప్పుడు ఎక్కువ టచ్లో ఉండేది అయితే ఒకటి రీతు, రెండు ఇమాన్యుల్ అన్న, రాకేష్ అన్న అండ్ దివ్యతో అప్పుడప్పుడు. బట్ మోస్ట్లీ వీళ్ళ ముగ్గురే. ఫోన్లే ఫస్ట్ రీతు పేరు చెప్పారు కాబట్టి, రీతు గారి పేరు చెప్పారు కాబట్టి యూఆర్ సేఫ్ అనుకోవచ్చా? నో నేను ఉన్నదే మళ్ళీ నంబరింగ్ మారిస్తే మళ్ళీ పొసెసివ్ అన్నారు కదా. జస్ట్ కిడింగ్.